హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఆఫీస్లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. 7 కిలోల చికెన్, 7 కిలోల బిర్యానీ రైస్, సామాను ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని గ్యాస్ పెట్టి ముక్కుడు పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కేంత వరకు చికెన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ నూనె వేడెక్కాక ఆనియన్స్ని వేయాలి. ఆ ఆనియన్స్ వేడెక్కేంత వరకు మనం ఇక్కడ మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి. చెక్క, పువ్వు, స్టార్స్, సాజీరా, యాలకులు, ఇలాచి, బగారా ఆకు వేసుకోవాలి. ఒకటి పౌడర్కి, ఒకటి రైస్లో వేసుకోవడానికి. ఆ తర్వాత చికెన్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆ తర్వాత చికెన్లో సాల్ట్ తగినంత, కస్తూరి మేతి, ధనియాల పౌడర్, గరం మసాలా, తర్వాత కారం, పసుపు, బగారా ఆకు ఇవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మా ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి వేయాలి. నెయ్యి వేసి అక్కడ ఆయిల్, ఉల్లిగడ్డలు వేగినాయి కదా, అవి మొత్తం వేగిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ కొన్ని పక్క పెట్టుకొని కొన్ని చికెన్లో వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మొత్తం మిక్స్ చేసి పక్క పెట్టుకోవాలి. ఇక్కడ గ్యాస్ మీద రైస్కి వాటర్ పెట్టి ఇక్కడ మనం మసాలాలు పట్టుకోవాలి. అంతలోపు రైస్ వేసర్ వస్తాయి. ఆ మసాలా చికెన్లో వేయాలి. ఆ తర్వాత అల్లం వేయాలి. ఆ రెండుని మళ్ళీ మిక్స్ చేసి కొంచెం పచ్చిమిర్చి పట్టాలి, పేస్ట్ పట్టాలి. ఇక్కడ ఎసరు వచ్చింది కదా, అందులో ఇప్పుడు ప్లేట్లు వేసుకున్న మసాలాలన్నీ వేసి కొత్తిమీర వేసి ఎసరు రాగానే రైస్ వేయాలి. చికెన్లో కూడా అల్లం, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయిన తర్వాత ఆ రైస్ను దీని మీద మొత్తం వేసేసాడు. రైస్ అయిన తర్వాత కొంచెం పలుకు మీదనే ఉండాలండి. తర్వాత ఫుడ్ కలర్ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మనం ఇంతసేపు వేగి పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం మంచిగా దాని అన్నం వెడల్పు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నెయ్యి వేసుకోవచ్చు. మొత్తం మేము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నామండి. దాని మేము మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొంచెం గార్నిష్కు ఇట్లా మంచిగా ఉంటుంది. టేస్ట్ చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత గ్యాస్ పెట్టి పెనం పెట్టి ఒక గిన్నె మీద గిన్నెల వాటర్ పోసి బరువు పెట్టాలి. రెడీ అయిపోయింది.